తీయగా చల్లగా. పిల్లల్లో దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను, సృజనాత్మకతను వెలికితీసి తెలుగు సంస్కృతి సంప్రదాయ వారసత్వాన్ని భావితరాలకు అందించే సంకల్పంతో 1991లో చిన్న నీటి చెలమగా 4 అంశాలతో ప్రారంభమై జిల్లా స్థాయిని దాటి 2000 నాటికి రాష్ట్ర స్థాయి సాంస్కృతికోత్సవంగా స్థిరపడి బాలోత్సవ్ పేరుతో 23 జిల్లాల నుండి వేలాది మంది బాలబాలికల కలల సాకార సాంస్కృతిక సాహిత్య వేదికగా నిలిపిన కొత్తగూడెం క్లబ్ కార్యదర్శి, బాలోత్సవ్ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు గారు ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో 3 రోజుల పాటు పిల్లలను సకల కళాప్రపూర్ణులుగా తీర్చిదిద్దే పనిలో నిరంతరం శ్రమిస్తున్నారు. పిల్లలకు మంచి బాల్యం అందిస్తే దేశ భవిష్యత్తు భద్రంగా మరింత ఉజ్వలంగా ఉంటుందని నమ్మి అందుకోసం లక్షలాది రూపాయలను స్వయంగానూ మిత్రుల సహకారంతోనూ ఖర్చు చేస్తూ కళా సరస్వతికి హారతి పడుతున్నారు డాక్టర్ గారు. వృత్తి వైద్యమైన మానసిక ప్రవృత్తి కళా సాంస్కృతిక వైవిధ్యంతో నిండి ఉండడం వల్ల మాతృదేవిని, మాతృభాషను, మాతృభూమిని మర్చిపోతే ఆ జాతికి ఉనికే లేదని విశ్వసించిన కళాశీలి డాక్టర్ గారు. అందుకే 22 సంవత్సరాలుగా అక్షరాలు నేర్చిన పిల్లల్లో కళాత్మక సంప్రదాయక విలువలెన్ని నిండి ఉన్నాయో సాంస్కృతిక సాహిత్య కళారూపాల ద్వారా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు మంచి పాటల మీద మక్కువ పెంచి పోటీలు పెట్టి ఆర్కెస్ట్రాతో శిక్షణ ఇప్పించి మా ఈ పాడుతా తీయగా వంటి ఎన్నో కార్యక్రమాలకు తర్ఫీదునిచ్చి పంపిస్తున్నందుకు వారికి ఈ సందర్భంగా మా హృదయపూర్వక అభినందనలు. వాసిరెడ్డి రమేష్ బాబు గారు నమస్కారం, ధన్యవాదాలు. మీరు ఎక్కడున్నా పిల్లలను మీరు తర్ఫీదు చేయాలని మీ వృత్తిలో నుంచి కాస్త కాలాన్ని తీసుకుని అహరహం ఆ ఉద్దేశంతో శ్రమిస్తున్న మీకు శతథా నమస్కరిస్తున్నాం సార్. మా వేదిక అంతా కూడా నమస్కరిస్తాం. మా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు. తర్వాత అమ్మాయిని పిలుద్దామా? ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారం. నా పేరు స్పందన. నేను విజయవాడ నుంచి వచ్చాను. మా అమ్మగారి పేరు సుభాష్ని, మా నాన్నగారి పేరు రాఘవరావు గారు, మా గురువు గారు రామాచారి గారు, రాజసింహాచారి గారు, సునంద గారు. నేను సెయింట్ జోసెఫ్స్ పబ్లిక్ స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాను. మన కుటుంబంలోకి స్వాగతం తల్లి. నీకు అమ్మ నాన్న ఉంటే వారికి స్వాగతం. ఇక్కడికి వచ్చి ఉంటే నమస్కారం అండి, సుస్వాగతం. స్పందన ఎంపిక చేసుకున్న పాట రచన కీరవాణి, అనంత్ శ్రీరామ్ కలిసి రాశారు. సంగీతం కీరవాణి, గానం చైత్ర శ్రీరామచంద్ర. బద్రీనాథ్ సినిమా నుంచి నచ్చావురా. శుభం తల్లి, ఆల్ ది బెస్ట్. గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. జతపడరా వరసై నచ్చి అడిగా వీరా వరమే ఇచ్చే ఈ జలధార నీతో 7 అడుగులు నడవాలన్నది నా కోరికరా నీడగా తోడుండడమే ఇక నా తీరికరా నచ్చావురా బదలనురా మెచ్చానురా జతపడరా హయ్యా 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 కనిపించేదాకా చేస్తా తపస్సు దేవుడు కనిపిస్తే వడగాలు తెలుసు నువ్వంటే పడిచేస్తోంది వయస్సు నీ వైపే లాగేస్తోంది మనసు అలకైనా కొలుకైనా నువ్వు నాతోనని చావైనా బతుకైనా నే నీతోనని విన్నానులే ప్రియా నీ మౌన భాషణం వస్తానులే ప్రియా వందేళ్ల ప్రేమ
వదలను రా మెచ్చాను రా జతపడరా జతపడరా. సాంగ్ ఏమైనా అంటే లాస్ట్ మినిట్లో ఏమైనా ప్రాక్టీస్ చేసావా లేకపోతే ఫస్ట్ నుంచి చేసావా? నార్మల్గానే కాన్ఫిడెంట్గానే పాడావా? కాన్ఫిడెంట్గానే. అదొకటి రీచ్ అవ్వలేదు. తర్వాత లిరికల్లో శుభకార్యం, లిరికల్ మిస్టేక్స్ చాలా ఉన్నాయి, శృతి మిస్టేక్స్ చాలా ఉన్నాయి. కరెక్ట్గా చెప్పాలంటే కొంచెం డిసప్పాయింట్ ఈ సాంగ్ వరకు. ఇంకా చాలా బాగా పాడుండొచ్చు. ఎనీవే, ఆల్ ది బెస్ట్. కారణం ఏం లేదు, చిన్న ఆ బెరుకుండం వల్ల జరిగింది తప్ప అదర్వైజ్ చక్కటి వాయిస్ అనేది, చాలా చక్కటి గాత్రం. శుభం తల్లి, ఆల్ ద బెస్ట్ యూ. తర్వాతి చిరంజీవిని ఆహ్వానిద్దామా? చప్పట్లతోటి పిలవండి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రావ్య భాగవత్. నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. మా అమ్మగారి పేరు జ్యోతి భాగవత్, మా నాన్నగారి పేరు శ్రీకర్రావు భాగవత్. నేను రామకృష్ణ విద్యానికేతన్ హై స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. నేను హిందుస్థానీ సంగీతం సంధ్య గారి దగ్గర మరియు లలిత సంగీతం కె రామాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. స్వాగతం తల్లి నీకు. అమ్మా నాన్న వచ్చారా ఇక్కడికి? నమస్కారం అండి. వారు బిజీగా ఉండరాలేదు, మీకు స్వాగతం. వారికి నమస్కారాలు తెలియజేయండి. ఓకే అమ్మా. శ్రావ్య తను ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల, సంగీతం బాబు శంకర్, గానం మధుమిత అండ్ బాబు శంకర్. మొగుడు సినిమా నుంచి కావాలి కావాలి చప్పట్లు కావాలి. మగవాడివి అయితే చాలదు, మొగుడివి కూడా కావాలి. మొగలి పువ్వుల వెన్నుని మురుతూ మగువకి హామీ ఇవ్వాలి. ఇచ్చేందుకు ఏమీ మిగలని నిరుపేదవి అయిపోవాలి. వచ్చే జన్మకి కూడా నువ్వే కావాలి 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 నేనే నీ లోకం కావాలి. ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి. మగరి మగరి రిగ మమ మమ మగరి స సరి సని స సరి సరిగా పప మమ మగరి మగరి రిగ మమ మమ రిగరి స సరి సని స. ఇంట్లో ఉంటే కొంగు వదలవని, ఇంట్లో ఉంటే కొంగు వదలవని విప్పే విరసం రావాలి. గడప దాటితే ఇంకా రావని పట్టే విరహం కావాలి. నిద్దట్లో నువ్వు కలవరించిన అది నా పేరే కావాలి. అవునో కాదు అనుమానంతో నే మేలుకునే ఉండాలి. నేనే లేని ఒక్క క్షణం బతకలేవు అనుకోవాలి. అందుకనే 100 ఏళ్ల పాటు నీ ప్రాణం నాకే ఇవ్వాలి. కావాలి 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 నేనే నీ లోకం కావాలి. ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి.
ఈ సాంగ్ బాగా పెర్ఫామ్ చేసావు. నిజంగా బుట్ట బొమ్మలా ఉన్నావు, చాలా బాగుంది. అవన్నీ ఒరిజినలేనా పెట్టుకున్నవన్నీ? అన్నీ బంగారమే? అవును. బంగారం అవును. ఇస్తావా నాకు? ఇది తప్ప. అది తప్ప, అది వద్దులే నాకు, మిగతావన్నీ ఇస్తావా? ఇస్తావా నిజంగా? ఇవి మీకు పట్టవు, ఇవి చిన్నపిల్లలై. సరే, నేను నీ అంత సన్నగా అయిపోయిన తర్వాత ఇవే. ఓకే. సో పాట చాలా బాగా పాడావు, మంచి ఫ్యూచర్ ఉంది, బ్రైట్ ఫ్యూచర్ ఉంది, దేవుడు చల్లగా చూడాలి అని కోరుకుంటూ వాళ్ళు దొరికిస్తా. తనకు నువ్వు బాగా నచ్చేసావు. ఎందుకంటే ఇది సాహిత్యపరంగా సంగీతపరంగా కూడా నీ స్థాయి కంటే కొంచెం ఎక్కువైన పాట. చిన్నపిల్ల పాడినట్టు పాడావు కాబట్టి అందంగా ఉంది. చాలా లొసుగులు ఉంటాయి, అవి నేను చెప్పను. ఐ డోంట్ వాంట్ టు టెల్. ఎందుకంటే చిన్నపిల్లలు మీరు ఇంతకంటే ఈ పాటను పాడాలంటే, అంటే కొంతమంది ఆ వయసు కంటే మించి పాడిన వాళ్ళు ఉన్నారు పోయిన ఎపిసోడ్లు కూడా. బట్ నువ్వు పాడితే ఎలా ఉందంటే అమ్మా నాన్నలు కూర్చోబెట్టి చిన్న పాపాయి పాడినట్టుంది ఈ పాట. అందుకని అవన్నీ నేనేం చెప్పను. చెప్పినా నీకు ఇప్పుడు అర్థం కాదు. పాట విన్నాక నీకే తెలుస్తుంది. అవన్నీ కరెక్ట్ చేసుకో అంతే, నేనేం చెప్పను.